వాళ్ళ మధ్య చాటింగ్, వీడియో కాల్స్ అలా చాలా జరుగుతూనే ఉండుంటాయి. ఆ చెక్ డిపాజిట్ అవ్వడానికి బావే కారణమై ఉంటాడు. సంధ్యకి బావ ఫోన్ చేసి నేనున్నాను అని ధైర్యం చెప్పుంటాడు. భయమేస్తుందమ్మా. నిన్ను, నన్ను, మీ నాన్నని, మన ముగ్గురిని ఆ సంధ్య ఎక్కడ వేరు చేస్తుందోనని. నిన్ను ఇచ్చినట్టే ఇచ్చి మీ నాన్నని తీసేసుకుంటుంది. అక్కడితో ఆగదు. తర్వాత నిన్ను లాగేసుకుంటుంది. నా నుంచి నువ్వు కానీ మీ నాన్న కానీ ఏ ఒక్కరు దూరమైనా నేను తట్టుకోలేనమ్మా. సంధ్య, నువ్వు నా జీవితానికి గండ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వే నా గండం అవుతావు అనుకోలేదు. అమ్మా సంధ్య, వాణి, సంధ్య వచ్చింది, త్వరగా రా. సంధ్య రావడం ఏంటి? ఎంత చెప్పినా ఇది మళ్ళీ వచ్చిందంటే నా కాపురం కూల్చడానికి వచ్చింటుంది. నా మొగుడిని లాక్కోవడమే దీని ప్లాన్. దీని సంగతి చెప్తాను. అత్తయ్యా, వింధ్య, అమ్మా వింధ్య, అమ్మా వింధ్య, వింధ్య, అమ్మా వింధ్య, వాణి, పాపం చూడు, లేమా. అయ్యో సిస్టర్, అయ్యో సిస్టర్, సిస్టర్, అయ్యో సిస్టర్, ఏమైంది? వింధ్య, ఏమైందమ్మా? అలా ఎలా పడిపోయావమ్మా? అమ్మా వింధ్య, లేమా. అమ్మా వింధ్య, ఏమండి, వెంటనే మీరు రాజేష్ కు ఫోన్ చేయండి, వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఇప్పుడే చేస్తాను. రాజేష్ కు, సంజయ్కు ఇప్పుడే చేస్తాను. మావయ్య, సంధ్య వచ్చిందన్నారు, ఎక్కడ? అమ్మా, అయ్యో, సంధ్య అంటే అంతకు ముందు మన పక్కింట్లో ఉండే అమ్మాయి అమ్మా. ఇదిగో ఈ అమ్మాయే. అలా కంగారుగా వస్తూ ఇదిగో పరిస్థితి ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏంటండి ఈ డిస్కషను? పాప ఒక్కటే గుక్కపట్టి ఏడుస్తుంది. పాపకేమైందో ఏంటో ముందు మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఇదిగో ఇప్పుడే చేస్తున్నాను. అమ్మా వింధ్య, హలో హలో. పాప, వింధ్య, 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 పాప, ఒక పక్క పాప ఏడు పాపట్లేదు, ఇంకొక పక్క నువ్వు అంతలా అల్లాడిపోతున్నావు. ఏమ్మా, నొప్పిగా ఉందా? అవునత్తయ్య, భరించలేకపోతున్నానత్తయ్య. అయ్యో, తల్లి కూతుళ్ళిద్దరూ అల్లాడిపోతున్నారే. వింధ్యకి ఈ పెయిన్ కంటే ఆ సంధ్య పెయిన్ ఎక్కువ ఉంది. అందుకే ఆ పేరు వినగానే కంగారుగా వచ్చి కింద పడింది. వింధ్య, వింధ్య, అయ్యో దేవుడా, ఎవరికి ఏమైందో అర్థం కావట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో వింధ్య, కాస్త ఓర్చుకో. అమ్మా, లేట్ అవుతుంది.
సరే, మీరింతగా చెప్పిన తర్వాత నా కోడలి కంటే ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు. సంధ్య, నువ్వేం చేసినా మంచే చేస్తావు. నీకిష్టం లేంది ఏదైనా సరే మనకొద్దు. వెళ్ళి ఆ లోన్ క్లోజ్ చేసే అమ్మా. వదినా, మొత్తానికి నీ పంతమే నెగ్గించుకున్నావు. వద్దనుకోవడమే నీ సంతోషం అయితే నా ఓటు కూడా నీకే. థ్యాంక్స్ శ్రీజ. లేట్ అవుతుంది, పద. అయ్యో, ఫైల్ మర్చిపోయానండి. లోన్ క్లియర్ చేయాలంటే ఫైల్ ఉండాలి కదా. ఒక్క నిమిషం. పదండి, వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్తమ్మా. ఇదేంటి, వింధ్య మామగారు కాల్ చేస్తున్నారు. హలో మావయ్య గారు. అమ్మా సంధ్య, ఎక్కడున్నావమ్మా? మావయ్య, ఏమైంది? కంగారు పడుతున్నారేంటి? ఏంటి మావయ్య, పాప ఏడుస్తున్నట్టుంది. బాధపడుతున్న గొంతు వింధ్య గొంతులో ఉందేంటి? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. వింధ్య పాపను ఎత్తుకుని వస్తూ మెట్లపై నుండి జారి పడిపోయిందమ్మా. జారి పడిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వింధ్యకి ఎలా ఉంది ఇప్పుడు? పాపకి ఎలా ఉంది? ఏమీ అర్థం కావట్లేదమ్మా. పాప ఒకటే ఏడుస్తుంది. వింధ్య విలవెల్లాడుతుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తే గాని ఏ విషయం తెలీదమ్మా. వింధ్య అలా నొప్పితో బాధపడుతుంటే తన బాధను చూడలేక నీకు ఫోన్ చేశానమ్మా. మావయ్య, ప్లీజ్ మావయ్య, మీరు అలా మాట్లాడకండి. తనకేమీ కాదు. మెట్ల మీద నుండి జారి పడింది అంటే చిన్న గాయమే అయ్యుంటుంది. మీరు అలా కంగారు పడద్దు మావయ్య. పాపకేమీ కాదు, నా వింధ్యకు కూడా ఏమీ కాదు. ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. కానీ వింధ్య కాలుకి ఏమైందో ఏంటో నొప్పితో విలవిల్లాడుతుందమ్మా. మావయ్య, మీరు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయినా అలా ఎలా పడిపోయింది? పాపని ఎత్తుకుని జారెలా పడిపోయింది? మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మావయ్య. మావయ్య, తనకెలా ఉందో దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పండి. అదేంటమ్మా, నీకు చెప్పింది నువ్వు వస్తావనే కదమ్మా. నువ్వు త్వరగా రామ్మా. కాదు మావయ్య, నేను రావట్లేదు. తన బాధని ఓదార్చడం మా వల్ల కావట్లేదమ్మా. అందుకే మీ అత్తయ్య నీకు ఫోన్ చేయమని చెప్పింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేయమ్మా. మావయ్య, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? ఏదో వింధ్య హాస్పిటల్ అంటున్నావు. వింధ్య పాపనెత్తుకుని మెట్ల మీద నుంచి జారి పడిపోయిందంట.